భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ధృతరాష్ట్రుడు తన సారథి సంజయుని అడుగుతాడు, కురుక్షేత్రంలో యుద్ధం కోసం సమకూరిన పాండవులు కౌరవులు ఏమి చేస్తున్నారు? మొత్తం ఇందులో 47 శ్లోకాలు ఉన్నాయి. 2 నుంచి 11వ శ్లోకం ఇందులో సంజయుడు వివరిస్తాడు. దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి పాండవుల సైన్యం శక్తిని వివరించాడు. తర్వాత తన వైపు ఉన్న మహారథులను గూర్చి చెప్పాడు. భీష్ముడు సింహనాదనం చేసి శంఖం ఊదాడు. వెంటనే యోధులందరూ పూరకాలు ఊదుతూ యుద్ధానికి సిద్ధమయ్యారు. 12 నుంచి 19వ శ్లోకం పాండవుల వైపు నుండి కూడా భీష్ముడు నినాదానికి ప్రతిస్పందనగా కృష్ణుడు, అర్జునుడు మరియు ఇతర యోధులు తమ తమ శంఖాలను ఊదారు. ఆ శబ్దమంతా ఆకాశమంతా మార్మోగి కౌరవుల హృదయాలను కదిలించింది. తర్వాత 20 నుంచి 25వ శ్లోకం అర్జునుడు తన రథాన్ని మధ్యలో ఉంచుకొని కృష్ణుని కోరాడు. కృష్ణుడు అర్జునుడి రథాన్ని భీష్ముడు, ద్రోణుడు వంటి మహాయోధుల ముందు నిలిపాడు. అర్జునుడు తన ఇరువైపులా సైన్యాలను పరిశీలించడం ప్రారంభించాడు. 26 నుంచి 30వ శ్లోకంలో అర్జునుడు తన వైపు శత్రువుల వైపు చూసి తన బంధువులను యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చూశాడు. వారిని చూసి అర్జునుడి విషాదంతో నిండిపోయాడు. 31, 35వ శ్లోకంలో అర్జునుడు కృష్ణునితో చెప్పాడు, నేను నా బంధువులను చంపాలనుకోవడం లేదు. ఈ యుద్ధంలో మనకేంటి లాభం? రాజ్యం కోసం బంధువులను చంపడం నాకు ఇష్టం లేదు అని అర్జునుడు కృష్ణునితో చెప్పాడు. తర్వాత 36 నుంచి 43వ శ్లోకంలో అర్జునుడు మరింతగా వివరిస్తూ, కుటుంబ సభ్యులను చంపితే వంశం నాశనమవుతుంది, ధర్మం పోతుంది, అధర్మం పెరుగుతుంది, స్త్రీలు చెడిపోతారు, కులమూల్యాలు చెదిరిపోతాయి, ఇలా పాపం పెరిగిపోతుంది. కాబట్టి నేను ఈ యుద్ధం చేయను అని అన్నాడు. తర్వాత 41 నుంచి 47వ శ్లోకంలో చివరిగా అర్జునుడు ఇలా అన్నాడు, నా పక్షంలో లాభము, యుద్ధము, రాజ్యము అవసరం లేదు. నేను యుద్ధం చెయ్యను, ధనస్సును వదిలి యుద్ధరంగంలో కూర్చుంటాను అని అర్జునుడు అంటాడు. మొదటి అధ్యాయ ముఖ్య భావం ఏంటంటే, అర్జునుడు తన ధర్మాన్ని మరిచి బంధు మమకారంతో యుద్ధం చేయడానికి నిరాకరించాడు. ఇక్కడి నుండి కృష్ణుడు ధర్మాన్ని, కర్తవ్యాన్ని బోధిస్తూ గీతా ఉపదేశం ప్రారంభిస్తాడు. ఈ మొదటి అధ్యాయ ముఖ్య ఉద్దేశం, ఈ అధ్యాయం భగవద్గీతకు ఒక పీఠిక వంటిది. ఇది యుద్ధం యొక్క అసలు కారకాలను వివరిస్తుంది మరియు గీత ప్రారంభానికి దారితీసిన పరిస్థితిని చూపిస్తుంది. ఈ అధ్యాయం అర్జునుడు మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మొదటి అధ్యాయం యొక్క సారాంశం అర్జునుడు విషాదాన్ని వివరిస్తుంది. యుద్ధానికి సిద్ధమై ఉన్న అర్జునుడు తన బంధువులు, గురువులు యుద్ధానికి సిద్ధమై ఉన్నారని చూసి హృదయం దుఃఖంతో నిండిపోతుంది. కర్మశోకం కారణంగా తన కర్తవ్యాన్ని వదిలేస్తాడు, యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు. ఇక్కడే కృష్ణుడు అర్జునుడి ధర్మాన్ని గుర్తు చేస్తూ గీతా బోధనను మొదలు పెడతాడు. మొదటి ఒక అధ్యాయం సారాంశం ఏమిటంటే, అర్జునుడు విషాదాన్ని వివరిస్తుంది. ముఖ్యంగా మొదటి అధ్యాయంలో అర్జుని మానసిక సంఘర్షణ ప్రధానంగా చూపబడింది. యోధుడిగా తన కర్తవ్యం చెయ్యాలా లేక బంధువులను చంపక యుద్ధం మానేయాలా అనే గందరగోళంలో అతడు పూర్తిగా దిగ్భ్రాంతికి లోనవుతాడు. ఈ స్థితి నుంచి అర్జునుడు పైకి తీసుకెళ్లడం కోసం కృష్ణుడు 2వ అధ్యాయం నుంచి ఉపదేశం మొదలు పెడతాడు. కాబట్టి మొదటి అధ్యాయం అర్జునుడి యొక్క విషాదాన్ని, మానసిక దౌర్బల్యాన్ని, యుద్ధానికి వెనుకడుగు వేసిన స్థితిని మాత్రమే వివరిస్తుంది. ఇక్కడి నుంచి కృష్ణుడు ధర్మాన్ని, కర్తవ్యాన్ని బోధిస్తూ గీతా ఉపదేశము ప్రారంభిస్తాడు. ఇది మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. తర్వాతి వీడియోలో 2వ అధ్యాయం గురించి వివరిస్తాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.